రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర పురోభివృద్ధి కోసం తలపెట్టిన పారిశ్రామిక శాస్త్ర సాంకేతిక రంగాలలో మౌలిక వస్తువుల కల్పన వంటి అంశాలలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా విద్యాసాగర్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా జీవీ రమణ ఎన్నిక జరిగింది. ఎన్నిక అనంతరం గురువారం గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏకగ్రీవంగా తన అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన ఏపీటీఎఫ్, ఏపీయూటీఎఫ్, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీటీయూపీ, ఆర్టీయూ, పెన్షనర్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, సిపిఎస్ ఉద్యోగుల సంఘం, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం, ఇంజనీర్ల సంఘం సహా ఇతర సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నానని, గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు తీవ్రంగా వివిధ రూపాల్లో నష్టపోయిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలలో నూతన ప్రభుత్వానికి మద్దతు పలికామన్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రాబ్లం ఏంటంటే డిఏలు 4 డిఏలు పెండింగ్. ఎప్పుడు కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పాత చరిత్ర చూస్తే 1-2 డిఏలు పెండింగ్ ఉంటే మూడోది వచ్చేలోపు రెండోది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. మొదటి సంవత్సరం మేమంతా లేకపోవటం, వచ్చినా కూడా 4-3 నెలల నుంచి ప్రభుత్వం కొంత సంభాళించుకునే టైము. ప్రజలైనా ఇదైనా ఏం కోరుకుంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంచెం సంభాళించుకుని ఒడిదొడుకుల నుంచి భయపడి, అప్పుల నుంచి బయటపడి మనం చేయాల్సిన ప్రియారిటీ ఐటమ్స్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ ఇవ్వాల్సిన టైం ఇవ్వాలనుకుంటున్నాం. టైం ఇచ్చాం. ఇప్పుడు 3 డిఏలు అయిపోయింది. 1 జూలై ఏదైతే మొన్న 1 జూలై ఉందో 1 జూలై నుంచి 4వ డిఏ. అందుకని ఉద్యోగుల్లో ఉన్న ఒక ఇదేంటంటే 4 డిఏలు పెండింగ్ ఉన్నా మనం ఇలాగ ఉంటే 5వ డిఏ వస్తుంది. 5వ డిఏ తర్వాత 6వ డిఏ వస్తుంది. అందుకని ఎక్కడో చోట ఈ ప్రహసనానికి ఫుల్ స్టాప్ చెప్పాల్సిన పరిస్థితి, ఎక్కడో చోట దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, డిఏల మీద మీరు ఇవ్వాలని అడుగుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికి 2 సార్లు మాకు సంబంధించినవన్నీ సమర్పించాం. డిఏల మీద కూడా ఆ రోజు 3 డిఏలు ఉంటే 3 డిఏలని 1 డిఏ ఇవ్వమని చెప్పాం. చీఫ్ సెక్రటరీ గారికి 2 సార్లు. నా పేరు కేఎస్ఎస్ ప్రసాద్, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్. మీ అందరికీ తెలుసు, గత మార్చి నెలలో ఏపీ జేఏసీ పక్షాన ప్రెస్ మీట్ నిర్వహించి మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటినీ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి కూడా మా సమస్యలు ఏమిటనేటువంటిది ప్రాతినిధ్యం చేశాం. చేసిన వెంటనే స్పందించి ఒక 6,200 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేశారు. అంతకుముందు జనవరి నెలలో ఒక 1000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశారు. దాదాపు 7,200 కోట్లు బకాయిలు ఉద్యోగులకి విడుదల చేశారు. అయితే ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిల్లో ఈ బకాయిలు కేవలం 25% మాత్రమే. 75% బకాయిలు అట్లాగే ఉండిపోయినాయి. దాంట్లో ప్రధానమైనవి గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో 11వ పిఆర్సీ, ఆ 11వ పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ అరియర్లు, ఆ ప్రభుత్వ హయాంలో విడుదల చేసినటువంటి డిఏ అరియర్లు మొత్తం కలిపి 17,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. అవి కాకుండా దాదాపు 4,500 కోట్ల రూపాయలు గత 3